500 రూపాయల కొరమేను చేపలకి మనకి 3 రకాలు అయితే రెడీ అయిపోయాయి. రాండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక మంచి వీడియోతో అయితే వచ్చాము. ఇదండి చేతిలో ఉన్నాయి కదా, చేతిలో ఉండేది ఏంటంటే కొరమేన్లు వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7 కొరమేన్లు అయితే ఉన్నాయి. వీటిల్లో 3 వచ్చేసి పెద్ద కొరమేన్లు, మిగతా అన్నీ కొంచెం చిన్నవి అనమాట. వీటితో ఇప్పుడు మా అమ్మ స్టైల్లో, అంటే మామూలుగా మా అమ్మ ఏ చేపల కూర చేసినా సరే చాలా టేస్టీగా భలే చేస్తుంది. అందులో కొరమేన్లు అంటే కొరమేన్లతో చేస్తే ఇంకా ఏ విధంగా ఉంటుందో ఇంకా మీరే ఊహించుకోండి. ఏమ్మా వీటితో ఏం చేద్దాం? కొంచెం పులుసు పెట్టుకుందాం, కొంచెం ఎగరేసుకుందాం. అంతే, కొంచెం పులుసు కొంచెం చింతాకు పొడి ఎగరేసుకుందాం అనమాట. ఇంకోటి ఏంటంటే మామూలుగా కొరమేను 1 కేజీ కొనాలంటే దగ్గర 400 ఉంటుంది మా కేజీయా? కేజీ 300 ఉంటుంది. కేజీ 300 అంట. మామూలుగా బయట మార్కెట్లో అయితే 450 400 దాకైతే ఉండొచ్చు అనుకుంటున్నా. మీ ఏరియాలో కొరమేను కేజీకి ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇవి రేట్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఇవన్నీ కలిపి 500కే తీసుకున్నాం అనమాట. అంటే మనకి తెలిసిన ఆయన ఒక అన్న అయితే తీసుకొచ్చాడు. ఇదిగోండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొరమేన్లు. ఫస్ట్ వీటిని క్లీనింగ్ ఏ విధంగా చేస్తారో చూసేద్దాం. ఇదిగోండి కొరమేను ఎట్టుందో. కొరమేను ఏంటంటే జారిపోతూ ఉంటుంది. చూడండి ఎలా వెళ్ళిపోతుందో కొరమేను. పట్టుకుంటుంటే ఉరి వెళ్ళిపోతా ఉన్నాయి. ఉరి ఎదురు ఆగాగమ్మాగు. క్లీనింగ్కి పోవాలి మీరు అందరూ, జాగ్రత్తగా పెట్టుకొని ఆగు. క్లీనింగ్కి వెళ్ళిపోదాం. ఈ మధ్య 5 రూపాయల చాకులు వచ్చిన కాడ నుంచి చేపలు తోవడం చాలా సులభం అయిపోతా ఉంది. ఈ చాకు వచ్చేసి మనకి ఒక చేప క్లీన్ చేసుకునే దానికి అంటే 4-5 సార్లు అట్లా బంద్ చేస్తుంది అనమాట. ఇదిగోండి కొరమేను చేప ముక్కలు నీట్గా అయితే క్లీన్ చేయించేసాము. చూస్తుంటేనే భలే ఉన్నాయి. ఎన్ని కేజీలు ఉంటాయమ్మా? 5 కేజీలు ఉంటాయి. 5 కేజీలు ఉన్నాయి ఇవన్నీ. ఓకే. ఏంద్రా సడన్ గా డస్ట్ చేంజ్ అయిపోయారు అనుకోబాకండి. ఏంటంటే నిన్న సాయంత్రం మనం క్లీన్ చేయించాం అనమాట చేపల్ని. ఇవి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇప్పుడైతే చేస్తున్నాం. నిన్న నైట్ కాబట్టి కుకింగ్ చేసినా అంటే నైట్ టైం సరిగా రాదనమాట వీడియో. ఇప్పుడు డే టైం అయితే క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం. నిన్న మనం అనుకుంది కొరమేను చేపల పులుసు చింతాకు పొడి ఎగరేసుకుందామని. ఇప్పుడు మా అమ్మ చేపలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకోటి కూడా యాడ్ చేసింది అనమాట, చేపల ఫ్రై. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఏమ్మా ఫస్ట్ ఏం చేద్దామా? చింతాకు పొడి ఎగరేసుకుందాం. ఫస్ట్ చింతాకు పొడి వేసి ఎగరేసేద్దామంట, మా అమ్మ చెప్పింది కాబట్టి ఫస్ట్ అదే చేద్దాం. నేనైతే ఫ్రై చేయమని చెప్దాం అనుకున్నా, ఏంటంటే సగం ఫ్రై అవుతా ఉంటే మనం తింటా ఉంటాం అని చెప్పి ఫ్రై కలుపుకొని పెట్టుకున్నాం. ఓకే సరే. మట్టేనా మనం 3 రకాలు చేస్తున్నాం కాబట్టి 3 గిన్నెల్లో సపరేట్ చేస్తున్నాం. కొరమేను ఫ్రై ఎప్పుడు తినలేదు మా నాన్న. ఎక్కువగా చేపల పులుసే. ఇవి వచ్చి పులుసుకి, ఇది ఫ్రైకి, ఇది చింతాకు పొడేసి ఎగరేస్తుంది. ఫస్ట్ చేపల ఫ్రైకి మసాలా కలిపి పక్కన పెట్టుకుందాం. పసుపు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్, నిమ్మరసం, మసాలా కలిపి బాగా పెట్టుకోవాలి. మా ఎంతసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది మా? అరగంట సరిపోద్దా? ఇంకా ఎక్కువ నానితే ఇంకా బాగుంటుంది మా. నానిన వల్ల ఏం నష్టం ఏం లేదు. అదే మామూలుగా చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా కూడా ఎక్కువ టైం అయిపోయింది, ఇంకా మసాలా చికెన్ లోకి బాగా వెళ్తా ఉంటుంది, కారం బాగా పడుతుంది. మేము ఎప్పుడు తెలియదు ఫ్రై. మా అమ్మగారు ఫస్ట్ టైం అంటే తింటాం. అంటే మనకి ఎప్పుడైనా సరే కొరమేను చిక్కినప్పుడు ఏంటంటే అంటే తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ఫస్ట్ పులుసు చేసుకుంటాం ఎక్కువగా. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 రకాలు అయితే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మా అమ్మ చెప్పింది కదా, మా అమ్మగారు తినలేదంట, ఫస్ట్ టైం అంట కొరమేను ఫ్రై. అయితే ఏం చేద్దామ్మా? చింతాకు పొడేసి ఎగరేసుకుందాం. కాదమ్మా, దాని ప్రాసెస్ ఏమైంది? దీంట్లో టమాటా ఎర్రగడ్డ ఎడంగా వాడ్చుకునేది, పసుపు, ఉప్పు, కారం, మిరప్పొడి, చింతాకు పొడి, పులుసు అన్ని వేసి కలిపి చేసేసి టమాటా ఎర్రగడ్డ వాడ్చేసి దాంట్లో పోసేసేయాలి. సరే, ఇప్పుడు మసాలా కలిపేసుకుందాం. మసాలా కలిపి చింతాకు పొడి వేసి కలిపేసుకుందాం. అన్ని కలిపేస్తాం. సరే కలిపి. ఉప్పు, పసుపు, మేము నెల్లూరు వాళ్ళు కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటాం. చింతాకు పొడి, చింతపొడి నీళ్ళు. చింతాకు పొడి వచ్చేసి మధు పంపించాడు 1 ప్యాకెట్. బాగుంది చింతాకు పొడి కూడా, చాలా బాగుంది. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, మామిడికాయ నీళ్ళు. ఇట్లా చూస్తుంటే నోరూరిపోతుంది. అదే పక్కన పెట్టుకోవాలి.
చెప్పేది అది గట్టిగా చెప్పలేదు మా ఏంది అన్నపూర్ణమ్మ మంచిదే కదా. నూనె కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు ఎర్రగా వేయించుకొని టమాటాలు వేస్తున్నా. ఇట్లా కలిపి పెట్టుకుంది దాంట్లో పోసేస్తున్నా. కొంచెం నీళ్ళు తిప్పుకొని పోసుకోవాలి. చేప ఉడికిన తర్వాత గంటి పెడితే ముక్కలు అనేవి చిదిరైపోతాయి. ఇప్పుడే వేసింది కాబట్టి కొంచెం పచ్చి మీద ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చేపల కూర చేసేటప్పుడు ఈ విధంగా మామిడికాయ డబ్బలు తీసుకొని కొంచెం ఉప్పు పెట్టుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. చిన్నప్పుడే ఇదే పని మాకు, మామిడికాయ తీసుకోవడం తినేయడం. మేము మనుగు అటు తిన్నా అందరు తినాలే. ఇదిగోండి బాగా ఉడికిపోయి నూనె తేలుతుంది. ఇంట్లో చేసుకున్న చేపల మసాలా వేస్తున్నా. ఈ పొడిని ఎలా చేశానంటే ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి దోరలుగా. బాగా వేయించుకొని మిక్సీ పట్టింది అనమాట. మిక్సీ పడితే ఇదిగోండి మిక్సీ గిన్నె కాడ పొడి. మా అమ్మకు కొంచెం భయం అనమాట కెమెరా ముందు మాట్లాడడం. నాకే 4-5 సార్లు తప్పులు పోతా ఉంటే నేను మళ్ళీ రెండోసారి టేక్ చేస్తాను. కూర అయిపోయింది చూడు. సూపర్ ఉందమ్మా, భలే ఉంది. ఇంతకు కారం ఎక్కువ అనిపిస్తా ఉంది నాకైతే. నిద్ర చేస్తే బాగుంటుంది కూర. అప్పటికప్పుడు చేసుకొని తింటే కారం అన్నీ ఉంటుంది. చేపల కూరల్లో నిద్ర చేయాలి, టేస్ట్గా ఉంటుంది. చింతాకు పొడి చేపల్ని బాగా ఇనక పెట్టుకోవాలి. కూర పక్కన పెట్టేసి చేపల పులుసు పెట్టుకుందాం. మామూలుగా మా అమ్మ వచ్చి చేపల పులుసు ఏ విధంగా చేస్తుంది అంటే ఫస్ట్ నూనె పోసి తర్వాత ఎర్రగడ్డలు టమాటాలు అన్నీ వేసుకొని తర్వాత చింతపండు పులుసు అవన్నీ కలుపుకొని పోసి తర్వాత బాగా తెలియని తర్వాత చేప ముక్కలు వేస్తుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా కొంచెం అంటే ఇది పాత మోడల్ అనమాట. ఇప్పుడు ఈ చేపలు ఉన్నాయి కదా, ఈ చేపల్లోనే చింతపండు పులుసు అంతా కలిపేసి తర్వాత ఆ టమాటా ఎర్రగడ్డ అంతా దీంట్లో వేసేస్తుందంట. వాటి చెప్పిన వేస్తుందంట. మా ఆవిడ స్టైల్లో చేపల పులుసు చూశారు కదా, ఆ విధంగా అనమాట. ఆ వీడియో కూడా భలే వైరల్ అయిపోయింది. మా ఆవిడ చేసిన చేపల కూర. ఉప్పు, పసుపు, కారం బాగా దండిగా ఉంటుంది చేపల కూరలో ఎప్పుడైనా సరే. చింతపండు నీళ్లు బాగా గుజ్జుగా. ఎంత కలిపామా? కేజీకి 100 గ్రాముల లెక్కన. కేజీ 100 గ్రాములు వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కొలతలు పెట్టుకొని చేసుకునే పని అయితే కేజీకి 100 గ్రాములు వేసుకోండి. అంటే పచ్చి కరివేపాకు ఇంకా బాగా కలిపేస్తే మా అమ్మ ఇట్లా ఎందుకు చేస్తుందంటే ఆ ముక్కకి అంటే ఈ చింతపండు పులుసు అన్ని మసాలా బాగా పడుతుందని చెప్పి ఈ విధంగా చేస్తుంది అనమాట. మీరు ఎంతమందికి చేప తలకాయ అంటే ఇష్టం చెప్పండి. చేప తలకాయ ఉంటుంది, చాలా రుచిగా భలే ఉంటుంది. నేను చిన్నప్పుడు తినేవాడిని కాదు, చేప తలకాయ ఏం తింటాను అమ్మ వద్దు అనేవాడిని. ఈ మధ్య టేస్ట్ చూసాను, తర్వాత నుంచి బాగా నచ్చింది అనమాట, తింటున్నా. పొయ్యి వెలిగించుకొని పొయ్యి పైన దబర పెట్టేసింది. దబర్లో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎర్రగడ్డలు బాగా ఎగిపోయి టమాటాలు వేసింది మా అమ్మ. మనం కలిపిన చేపల మసాలా దీంట్లో తిరుమతలో పోసేస్తుంది. కూర తెల్లుతుంది. వంకాయలు వేస్తున్నా, పచ్చిమిరపకాయలు, మామిడికాయ, మెంతుల పొడి. నూనె చూడండి ఏ విధంగా తేలిందో, చూస్తుంటేనే భలే ఉంది. కూర అయితే రెడీ అయిపోయింది. చేపలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చేపల ఫ్రైకి చిన్న బాణలో పెడుతున్నాను. చిన్న బాణల్లో రెండు చేపలు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. నూనె వేడి మీదే వేసుకోవాలి, చల్లారితే బాగుండదు. మిరియాల పొడి అసలు చేపల మిరియాల పొడి మంచి టేస్ట్ తీసుకొస్తుంది. 500 రూపాయల కొరమేను చేపలకి మనకి 3 రకాలైతే రెడీ అయిపోయాయి. రాండి చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ చేసిన కొరమేను చింతాకు ఇగురు, చూస్తుంటేనే అదిరిపోతా ఉంది. తర్వాత చేసిన ఐటమ్ చేపల పులుసు, కొరమేను చేపల పులుసు, ముళ్ళే ఉండదు అసలు. ఫైనల్ ఐటమ్
కొరమేను చేప ఫ్రై. ఓకే. అబ్బా చేప తలకాయ ఉంది, అబ్బా భలే ఉంది. మా అమ్మ చేసిన వంటలు నేను ఎప్పుడు తింటానే ఉంటాను. ఇప్పుడైతే మా అమ్మ చేసిన వంట మన్సూరు నేను కలిసి తిని ఎలా ఉందో చెప్తాము. కానీ తినరా. నా చేపల కూర భలే రుచిగా భలే ఉందన్న. నేనైతే ఇప్పుడు దాకా తినలేదు ఇది. చింతాకు ఇగురుగాడు తిను, ఇంకా అదిరిపోద్ది. భలే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. వంటలు అయితే అదిరిపోయి మా అమ్మ చేసినటివి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే వస్తాము. ఓకే, అందరికీ బాయ్ బాయ్. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి.